హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జ్యోత్స్న దశరథకి డిఎన్ఏ టెస్ట్ చేయించి జ్యోత్స్న మీ కన్న కూతురు కాదు అంటూ నిరూపించిన డాక్టర్. జ్యోత్స్న చంప పగలగొట్టిన పారిజాతం. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. జ్యోత్స్న అయితే పారిజాతంతో అంటూ ఉంటుంది, చూసావా గ్రాని, నా తెలివితేటలతో నేను ఎలా తప్పించుకున్నానో అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అవునే, నువ్వు చెప్పింది నిజమే, నువ్వు చాలా తెలివైన దానివి. ఆ డాక్టర్ ఎంతలాగా తను అడుగుతూ ఉన్నా చెప్తూ ఉన్నా సరే నువ్వు మాత్రం ఎక్కడా కూడా తడబడకుండా ఆ డాక్టర్ని నిలదీశావు. వాళ్ళ టెస్ట్లే అబద్ధం అని చెప్పి ఇక డాక్టర్ నోరెత్తకుండా చేశావు అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక అంటూ ఉంటుంది జ్యోత్స్న, లేకపోతే నేను వాళ్ళ కూతుర్ని కాదు అంటూ టెస్టులు తీసుకువచ్చి చూపించేస్తే సరిపోతుందా? అయినా నాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ఇక ఆ డాక్టర్కి పూర్తిగా తెలియదులే. అయినా ఆ డాక్టర్ ఇవాళ వస్తుందని అనుకోలేదు, తను రేపు వస్తుందేమో అనుకున్నాను. ఇంటికి రాకుండానే పైకి పంపించేద్దామని ప్లాన్ కూడా వేసుకున్నాను, కానీ అది జరగలేదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నాకు తెలిసే నువ్వు ఇలాంటి పని ఏదో చేస్తావని, నీ ఆవేశం చూస్తే నాకు అర్థమైంది. చూడు జ్యోత్స్న, ప్రతిసారి కూడా ఇంత ఆవేశంతో తీసుకునే నిర్ణయాలు మంచివి కాదు. ఇప్పుడు నువ్వు అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోతుందని అనుకుంటున్నావు, కానీ ఏదో ఒక విషయంలో తప్పు చేస్తే అడ్డంగా దొరికిపోతాము, అప్పుడు మొదటికే మోసం వస్తుంది అని అంటూ ఉంటుంది పారిజాతం. ఇప్పటికే మీ అమ్మ విషయంలో నువ్వు పట్టించుకోవడం లేదని, అసలు నువ్వు సుమిత్ర కూతురువి కాదో అవునో అని తెలియక అందరిలో అనుమానం అయితే మొదలయ్యింది. ఎందుకంటే నువ్వు మొదట ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం, మీ అమ్మని నువ్వు సరిగ్గా పట్టించుకోకపోవడం, ఇవన్నీ కూడా వాళ్ళ ఆలోచనలకి అనుమానాలకి పునాదులయ్యాయి అని అంటూ ఉంటే అప్పుడే ఇక జ్యోత్స్న అయితే ఇలా అంటూ ఉంటుంది, ఎవరికి ఎన్ని అనుమానాలు వచ్చినా సరే, ఏం జరిగినా నేను మాత్రం ఈ ఇంటి వారసురాలుగానే ఉంటాను గ్రాని. ఎప్పటికైనా సరే ఈ ఆస్తికి నేనే వారసురాలిని తప్ప అసలు వారసురాలు రాలేదు కూడా, రానివ్వను కూడా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక దశరథ అయితే జ్యోత్స్న గురించి వస్తూ ఉంటాడు. అలా జ్యోత్స్న గురించి వస్తున్న దశరథకి పారిజాతం జ్యోత్స్న మాటలైతే వినపడతాయి. పిన్ని కూడా ఇక్కడే ఉన్నట్టుంది అని అనుకుంటూ లోపలికైతే రాబోతూ ఉండగా ఏదైతే ఏమైంది, ఆ రిపోర్ట్స్లో ఉన్నది నిజం కాదని వీళ్ళందరూ కూడా నమ్మేశారు. ఆ రిపోర్ట్స్ తీసుకొచ్చిన డాక్టరే తప్పు చేసిందని నీ మాటలతో తనని నిలదీసేసరికి ఆవిడికి కూడా అసలు అర్థం కాలేదు, అందుకే వెళ్ళిపోయింది అని అంటూ ఉంటుంది పారిజాతం. ఇక మీద అయినా మనం కంగారు పడాలి, అసలు ఏం జరగబోతుందో ముందు మనం అన్నీ తెలుసుకోవాలి. ఇప్పుడంటే తప్పించుకున్నాము, తరువాత ఇంకో హాస్పిటల్కి తీసుకువెళ్తే అక్కడ కూడా ఇదే ట్రీట్మెంటు సుమిత్రకి చెయ్యాలనుకుంటే మళ్ళీ నీకు టెస్టులు చేస్తారు. ఇప్పుడు డాక్టర్ తీసుకువచ్చిన టెస్ట్లే నిజమని అందరికీ తెలిసాయనుకో, అప్పుడు మొదటికే మోసం వస్తుంది. ఇంకెన్నిసార్లని టెస్ట్లో అబద్ధం ఉంటుందని అందరూ కూడా ఆ టెస్ట్ని నమ్ముతారు అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక దశరథకి అర్థమైపోతుంది, డాక్టర్ చెప్పిందంతా నిజమేనని, రిపోర్ట్స్ మ్యాచ్ అవ్వలేదని, డాక్టర్ అబద్ధం చెప్పలేదని తెలుసుకుంటాడు దశరథ. ఇక తెలుసుకొని అసలు ఎందుకు వీళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు, జ్యోత్స్న నా కన్న కూతురు కాదా, మరి జ్యోత్స్న నా కన్న కూతురు కాకపోతే తను ఇక్కడ ఎందుకుంది, అసలు ఎవరి కోసం ఉందో తెలియడం లేదు, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు నేను ఏ సాక్ష్యాలు తీసుకురావాలి అని అనుకుంటూ ఉండగా అప్పుడే ఇక దశరథకి డాక్టర్ అయితే ఫోన్ చేస్తుంది. ఇక దశరథకి డాక్టర్ ఫోన్ చేసి ఇలా అంటూ ఉంటుంది, మీతో కొంచెం మాట్లాడాలి దశరథ్ గారు, వస్తారా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక దశరథ అయితే వస్తున్నాను మేడం అని హాస్పిటల్కి అయితే వెళ్తాడు. దశరథ డాక్టర్ని కలుస్తాడు. చెప్పండి మేడం, ఏదో మాట్లాడాలని నన్ను రమ్మన్నారు అని దశరథ అంటూ ఉంటే, ఏం లేదు దశరథ్ గారు, ఇన్ని సంవత్సరాల్లో మా హాస్పిటల్లో రిపోర్ట్స్ మారిపోయాయి, సరిగ్గా రాలేదన్నది మీరే. జ్యోత్స్న నేను తీసుకొచ్చిన రిపోర్ట్స్ని తనకి అనుకూలంగా రాలేదని మా హాస్పిటల్ పేరుని దెబ్బతీసింది, మా హాస్పిటల్ని మమ్మల్ని కూడా అవమానించింది, అందుకే మేము కూడా నిరూపించుకోవాలని నిర్ణయించుకున్నాను అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే. మరి ఇప్పుడు ఏం చేస్తారు మేడం, ఇప్పుడు రిపోర్ట్స్ నిజంగానే తప్పుగానే వచ్చినట్టేనా, జ్యోత్స్న మీరు అన్నట్టు నా కూతురు కాదా అని అడుగుతూ ఉంటాడు.
దశరథ. ఇక దశరథ అలా అనేసరికి, చూడండి దశరథ్ గారు, రిపోర్ట్స్ మారడం అనేది, తేడా రావడం అనేది జరగదు. నాకు తెలిసి జ్యోత్స్న మాత్రం మీ కన్న కూతురు కాదు. ఎందుకంటే జ్యోత్స్న తీరు ప్రవర్తన కూడా నాకు అలాగే అనిపించింది. ఇంకా నేను పక్కనే ఉన్న దీపని చూస్తే మాత్రం నాకు దీపే అసలు వారసురాలేమో, మీ కన్న కూతురేమో అనుకున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే సుమిత్ర గారికి బ్లడ్ క్యాన్సర్ అని నేను చెప్పానో ఆ క్షణం నుంచి తన కళ్ళల్లో కన్నీళ్లే కనపడుతున్నాయి. ఒక తల్లి కోసం కూతురు పడే వేదన్ని నేను చూశాను. కానీ జ్యోత్స్న మాత్రం ఏ మాత్రం బాధపడలేదు. తన కంట్లో కన్నీటి చుక్క కూడా లేదు. నాకు అప్పుడే అర్థమైపోయింది. అలా అర్థమైనప్పుడే ఈ రిపోర్ట్స్ కూడా అలాగే వచ్చాయి అని అంటూ ఉంటుంది. డాక్టర్ అయితే ఎక్కడ ఏ పొరపాటు జరిగిందో తెలీదు, కానీ పొరపాటు మాత్రం జరిగింది దశరథ్ గారు. జ్యోత్స్న మాత్రం మీ కన్న కూతురు కాదు. ఒకవేళ మీకు కూడా నమ్మకం కుదరకపోతే మీకు నమ్మకం కుదిరేలాగా ఒక పని చేద్దాము అని డాక్టర్ అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆ మాట విని అంటూ ఉంటాడు దశరథ, ఏంటి డాక్టర్ అది అని అడుగుతూ ఉంటే, ఏం లేదు దశరథ్ గారు, మీకు జ్యోత్స్నకి డిఎన్ఏ టెస్ట్ చేయిద్దాము అని అంటూ ఉంటుంది డాక్టర్. ఆ మాట విని దశరథ షాక్ అయిపోతూ, ఏంటి డాక్టర్ మీరు మాట్లాడేది, డిఎన్ఏ టెస్టా అని అంటూ ఉంటే, అవును డిఎన్ఏ టెస్ట్ చేయిద్దాము. ఎలాగో శాంపిల్స్, జ్యోత్స్న శాంపిల్స్ మా వాళ్ళ దగ్గరే ఉన్నాయి. మీరు కూడా శాంపిల్స్ ఇస్తే వెంటనే డిఎన్ఏ టెస్ట్ చేసి అసలు జ్యోత్స్న మీ కన్న కూతురు కాదా అన్న విషయాన్ని నేను తేల్చుకుంటాను. ఎందుకంటే తను మమ్మల్ని అవమానించింది, మా వృత్తిని అగౌరవపరిచింది. తను నిజం తెలిసే ఇదంతా చేస్తుందేమో అని నాకు అనిపించింది. ఈ డిఎన్ఏ టెస్ట్కి ఒప్పుకోండి అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే. ఇక నిజం తెలుసుకోవాలని దశరథ్ కూడా డిఎన్ఏ టెస్ట్ అయితే చేయించుకుంటాడు. తర్వాత ఇక డిఎన్ఏ టెస్ట్ ఇచ్చేసి ఇంటికి వచ్చాక అప్పుడే ఇంకా అంటూ ఉంటాడు దశరథ అయితే, నాన్న ఇప్పుడు ఏం చేద్దాము, ఇప్పుడు సుమిత్రని ఏ హాస్పిటల్లో జాయిన్ చేద్దాము అని అడుగుతూ ఉంటాడు. అదే శివనారాయణ, నేను కూడా ఆలోచిస్తున్నాను రా అని బాధపడుతూ ఉంటాడు సుమిత్ర గురించి. ఇంతలో కార్తీక్ అయితే, మావయ్య నీకు గుడ్ న్యూస్ చెప్పాలి అని అంటూ వస్తాడు. ఏంట్రా అది అని అనగానే, ఏం లేదు మావయ్య, అత్తకి నయం అవడానికి ఒక ఆయుర్వేదం డాక్టరు నాకు దొరికారు. ఆ ఆయుర్వేదం డాక్టర్ ఎంతటి క్యాన్సర్నైనా తగ్గిస్తున్నారని, చాలామందికి నయమైందని కూడా నేను విన్నాను అని అంటూ ఉంటే, అవునా నువ్వు చెప్పింది నిజమేనా అని అంటూ ఉంటాడు. రే ఆ పని చేయరా, ఏ ఆయుర్వేదం డాక్టరు, వెంటనే మనం సుమిత్రని అక్కడికి తీసుకువెళ్దాము అని అంటూ ఉంటే, ఇక్కడికి 10 కిలోమీటర్ల దూరంలో ఆయన ఆశ్రమం ఉంది, అక్కడికి తీసుకువెళ్తే అప్పుడు ఖచ్చితంగా అత్తకి నయమవుతుందని నాకు నమ్మకం ఉంది మావయ్య అని అంటూ ఉంటాడు. సరే వెంటనే తీసుకువెళ్దాము అని సుమిత్రని ఆయుర్వేదం హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తారు. సుమిత్రని ఆయుర్వేదం హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడే ఇక మొత్తం టెస్టులన్నీ చూసి సుమిత్రని కూడా టెస్ట్ చేసి ఆయుర్వేదం డాక్టర్ అయితే ఇలా అంటూ ఉంటారు, మీరు కొన్ని రోజులు ఇదే హాస్పిటల్లో ఉండాలమ్మా, 10 రోజులు ఉంటే మీకు నయమవుతుంది, ఎటువంటి ఆపరేషన్లు ఏమీ కూడా అవసరం లేదు అని అంటూ ఉంటాడు ఆయుర్వేదం డాక్టర్. అది విని ఎంతో ఆనందపడుతూ ఉంటారు అందరూ కూడా. ఉంటాను డాక్టర్ అని అంటూ ఉంటుంది సుమిత్ర. అమ్మకి తోడుగా నేను ఇక్కడ ఉంటాను బావా అని దీప అయితే చెప్తూ ఉంటుంది. దీప అయితే సుమిత్రని బాగా చూసుకుంటుందిరా, ఉండనివ్వు నేను కూడా ఉంటాను అని దశరథ అంటూ ఉంటాడు. నువ్వెందుకు మావయ్య, నేను దీప ఇక్కడే ఉండి అత్తని చూసుకుంటాము, నువ్వేమీ భయపడకు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. సరేరా ఇక్కడే ఉన్నాము, నేను ఇంటికి వెళ్ళి వస్తూ ఉంటాను అని దశరథ అయితే చెప్తూ ఉంటాడు. తర్వాత ఇక జ్యోత్స్న అయితే పారిజాతంతో అంటూ ఉంటుంది, ఈ ఆయుర్వేదం మెడిసిన్తో మమ్మీకి నయమవుతుందంటావా గ్రాని అని అడుగుతూ ఉంటే, ఏమోనే నయమైపోతే గొడవలేదు, మళ్ళీ నీకు వేరే హాస్పిటల్కి తీసుకువెళ్ళి టెస్టులు చేపిస్తారు, మళ్ళీ ఆ రిపోర్ట్స్ వచ్చే వరకు కూడా మనకి టెన్షన్ ఆగదు, అందుకనే ఆయుర్వేదంతో
సుమిత్రకి నయమైపోతే అంతే చాలు అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడు ఇక దశరథ అయితే ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన దశరథని చూసి పారిజాతం అయితే అడుగుతూ ఉంటుంది, ఏంటి దశరథ, ఆయుర్వేదం హాస్పిటల్లో డాక్టర్ ఏమన్నాడు, సుమిత్రకి నయమవుతుందా? అవును, వాళ్ళేరి అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. వాళ్ళు అక్కడే ఉన్నారు అని దశరథ అంటూ ఉంటాడు. అక్కడే ఉండడం ఏంటి అని పారిజాతం అంటూ ఉంటే, ఏం లేదు పిన్ని, 10 రోజుల్లో నయమవుతుందని 10 రోజులు అక్కడే ఉండి చికిత్స చేసుకోవాలని డాక్టర్ అన్నారు. సుమిత్రతో పాటు దీపా, కార్తిక్ కూడా ఉండిపోయారు అని దశరథ అంటాడు. వాళ్ళెందుకు అక్కడ, అయినా అంతమంది ఉండాల్సిన అవసరం లేదు అని జ్యోత్స్న అనగాల్ని, అందరూ నీకులాగా కన్న తల్లిని వదిలేయలేరు కదా జ్యోత్స్న. దశరథ ఆ మాట అనడంతో ఇక జ్యోత్స్న అయితే షాక్ అయిపోతూ, అది కాదు డాడీ, అంటే అక్కడ చూసుకునే వాళ్ళు ఉంటారు కదా అని అన్నాను అని జ్యోత్స్న అంటూ ఉంటుంది. ఏ కన్న తల్లికైనా ఆరోగ్యం బాగోకపోతే అసలు కూడా వచ్చి కన్న తల్లిని దగ్గరుండి చూసుకుంటుంది ఏ కూతురైనా. కానీ నా కూతురు తన కన్న తల్లి ఏమైపోయినా కూడా పట్టించుకునే పరిస్థితిలో లేదు అని అంటూ ఉంటాడు దశరథ. ఇక ఆ మాట విని వెళ్ళిపోతాడు. అప్పుడే ఇక పారిజాతం అయితే, దశరథకి నీ మీద ఎందుకో అనుమానం వచ్చింది, కానీ నువ్వు ఎంతసేపు డబ్బు ఆస్తిని దక్కించుకోవడం తప్ప ప్రేమ అనుబంధాలు నీకెక్కడ ఏడ్చినీలే అని అంటూ ఉంటుంది పారిజాతం. నీ పెంపకమే గ్రాని, నీ పోలికలే వచ్చాయి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. తర్వాత ఇక దశరథకి డాక్టర్ అయితే ఫోన్ చేస్తుంది హాస్పిటల్కి రమ్మని, రిపోర్ట్స్ వచ్చాయని చెప్పడంతో దశరథ హాస్పిటల్కి అయితే వెళ్తాడు. సుమిత్ర గారి రిపోర్ట్స్కి అట్లాగే జ్యోత్స్న రిపోర్ట్స్ కలవలేదని చెప్పినప్పుడు, అసలు మీరే తప్పుగా టెస్ట్ చేశారు అని జ్యోత్స్న నా మీద నిందలు వేసింది. కానీ ఈరోజు DNA టెస్ట్లో కూడా అదే తేలింది దశరథ్ గారు, జ్యోత్స్న మీ కన్న కూతురు కాదు అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది డాక్టర్. అయితే ఎక్కడ ఎలాగ పొరపాటు జరిగిందో మీరు తెలుసుకోండి, ఎవరికైనా ఈ నిజం తెలిసి ఉండొచ్చు, మీకు చెప్పడానికి ఎవరైనా కూడా ప్రయత్నించి కూడా ఉండొచ్చు, గతాన్ని గుర్తు చేసుకొని ఏ సందర్భంలో ఎలాంటి విషయాలు జరిగాయో తెలుసుకోండి అని అంటూ ఉంటుంది డాక్టర్. అప్పుడే ఇక దాసు తనకేదో చెప్పడానికి వస్తూ ఉంటే జ్యోత్స్న దాసు తల మీద కొట్టి చంపాలనుకోవడం, తర్వాత దాసు ఏ విషయం కూడా బయట పెట్టకపోవడం అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు దశరథ. ఈ విషయాన్ని కార్తిక్ చెప్పాలని ఆయుర్వేదం హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇక దీప దగ్గరుండి సుమిత్రని సేవలు చేస్తూ చాలా బాగా చూసుకుంటూ ఉంటుంది. ఇక దేవుడా, ఎందుకు నాకు జ్యోత్స్న లాంటి కూతుర్ని ఇచ్చావు, దీపే మా కన్న కూతురు అయ్యుంటే ఎంత బాగుండేది, జ్యోత్స్న కూడా మా కన్న కూతురు కాదు, కానీ నా కూతురు ఎక్కడ, ఆ రోజు సుమిత్రకి పుట్టిన పాప ఏమయ్యింది అని అనుకుంటూ ఉంటాడు దశరథ. తర్వాత కార్తిక్ అయితే, ఏంటి మావయ్య, ఏదో మాట్లాడాలని చెప్పావు ఫోన్లో, ఏంటి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక సుమిత్రని చూడ్డానికి ఆయుర్వేదం హాస్పిటల్కి పారిజాతం అయితే ఎవరికి చెప్పకుండానే వచ్చేస్తుంది. అలా వచ్చినప్పుడు ఇక దశరథ కార్తిక్తో చాటుగా వెళ్ళి మాట్లాడడం అంతా కూడా ఇక గమనిస్తూ ఉంటే, వీళ్ళిద్దరూ ఏంటి చాటుగా వెళ్ళి ఏదో మాట్లాడుకుంటున్నారు, సుమిత్రకి ఏమన్నా బాగోలేదా అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం. రే కార్తిక్, నీకు ఒక విషయం చెప్పాలరా, ఆ రోజు డాక్టర్ వచ్చి రిపోర్ట్స్ ఏవి కూడా మ్యాచ్ అవ్వలేదు, జ్యోత్స్న మీ కూతురు కాదేమో అన్నప్పుడు జ్యోత్స్న డాక్టర్ మీద సీరియస్ అయ్యింది, ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది, అదే సీరియస్గా తీసుకున్న డాక్టర్ DNA టెస్ట్ చేసిందిరా అని అంటూ ఉంటాడు దశరథ. ఆ మాట విని కార్తీక్ అలాగే చాటుగా వింటున్న పారిజాతం కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక పారిజాతం అయితే DNA టెస్ట్ చేసిందా అని షాక్ అయిపోతూ ఉంటుంది. అలా షాక్ అయిపోతున్న తర్వాత, ఏంటి మావయ్య నువ్వు చెప్పేది, డాక్టర్ DNA టెస్ట్ చేసిందా అని కార్తీక్ అడుగుతూ ఉంటే, అవునరా DNA టెస్ట్ చేసింది, ఆ రిపోర్ట్స్ కూడా వచ్చాయి, రిపోర్ట్స్లో జ్యోత్స్న నా కన్న కూతురు కాదని వచ్చింది అని అంటూ ఉంటాడు దశరథ. ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం. అంటే దశరథకి నిజం తెలిసిపోయింది అని అనుకుంటూ ఉంటుంది. అంటే మావయ్య, అది నువ్వు చెప్పేది నిజమేనా అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అవునరా నిజమే, నాకు కూడా నిజమే అనిపిస్తుంది, ఈ విషయం జ్యోత్స్నకు కూడా తెలుసు, నాకు తెలిసి, ఎందుకంటే జ్యోత్స్నలో సుమిత్ర మీద ప్రేమ కానీ
నా మీద ప్రేమ కానీ కన్న తల్లిదండ్రులమని ఎప్పుడూ కూడా లేదు. ముఖ్యంగా చెప్పాలంటే ఎప్పుడైతే దీప ఇంటికి వచ్చిందో ఆ రోజు నుంచే జ్యోత్స్నాలో మార్పు వచ్చింది. మరి జ్యోత్స్నాకి ఎలా తెలిసిందో నాకు ఇప్పుడే అర్థమవుతుంది. జ్యోత్స్నాకి నాకు తెలిసి దాసు ద్వారా తెలుస్తుంది. అప్పుడే అన్ని సంవత్సరాల తర్వాతే దాసు వచ్చాడు. దీప వచ్చిన తర్వాతే అప్పుడే ఇక జ్యోత్స్నాలో మార్పు వచ్చింది. ఆ రోజు దాసు నాకేదో చెప్పాలని చాలా సీరియస్గా ఇంటికి వచ్చాడు. అన్నయ్యకి నేను నిజం చెప్పే తీరుతాను అని అంటూ చెప్పాడు కూడా. అప్పుడే ఇక జ్యోత్స్న చెప్పొద్దు అని బ్రతిమిలాడింది. దాసు వినిపించుకోలేదు. ఇక జ్యోత్స్న కర్ర పట్టుకొని దాసుని తల మీద కొట్టి చంపాలని చూసింది అని అంటూ ఉంటాడు దశరథ. అయితే ఆ మాట విని పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది. అంటే ఆ రోజు దాసుని తల మీద కొట్టి చంపాలని చూసింది జ్యోత్స్నానా అని స్టన్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో ఇక కార్తీక్ అయితే మావయ్య నీకు ఒక విషయం చెప్పాలి అని అంటూ ఉంటాడు. ఏంట్రా అది ఇప్పుడు అది అని అనగానే ఇంతలో డాక్టర్ అయితే ఒకసారి మీతో మాట్లాడాలి, లోపలికి రండి అని పిలుస్తుంది. దాంతో ఇక వాళ్ళిద్దరూ కూడా లోపలికైతే వెళ్తారు. ఇక పారిజాతం అయితే కోపంతో రగిలిపోతూ నా కొడుకుని జ్యోత్స్న చంపాలని చూసిందా అంటే ఇప్పుడు కూడా దాసుని జ్యోత్స్నే కిడ్నాప్ చేసి ఎక్కడో దాచిపెట్టే ఉంటుంది అని అనుకుంటూ కోపంగా పారిజాతం అయితే ఇక జ్యోత్స్న దగ్గరికైతే వెళ్తుంది. అలా జ్యోత్స్న దగ్గరికి వెళ్ళేసరికి ఆ దాసుని రేపటికల్లే చంపేయండి, ఇక ఆ దాసుతో మనకి పని లేదు అని ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఇక జ్యోత్స్న ఫోన్లో రౌడీలతో మాట్లాడడం విని పారిజాతం అనుమానమైతే నిజమవుతుంది. అప్పుడే ఇక పారిజాతం అయితే జ్యోత్స్నాని చంప పగలగొట్టి దుర్మార్గురాలా, నువ్వు ఇంతటి దుర్మార్గంగా ఆలోచిస్తావని అనుకోలేదు, నా కొడుకుని చంపాలని చూస్తావా అని అంటూ ఉంటే ఏంటి గ్రాని నువ్వు నేను నాన్నని చంపడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే మరొక చంప పగలగొట్టి నువ్వు నా దగ్గర ఇంకా నాటకాలు వేయొద్దు, నీ గురించి మొత్తం నిజాలన్నీ తెలిసాయి అని అంటూ ఉంటుంది. పారిజాతం నువ్వు దశరథ కూతురువి కాదని దశరథకి నిజం తెలిసిపోయింది. ఇక నువ్వు ఏం చెయ్యాలనుకున్నా కూడా ఏమీ జరగదు. ఒకవేళ నా కొడుక్కి అక్కడ ఏదైనా జరిగిందంటే నిన్ను ఇటు నుంచి ఇటే నేను జైలుకి పంపిస్తాను, గుర్తుపెట్టుకో. జ్యోత్స్న నువ్వు చేసిన మోసాలకి నన్ను చేసిన మోసానికి కూడా ఇప్పుడు ప్రతిఫలాన్ని అనుభవించబోతున్నావు అని అంటూ ఉంటుంది పారిజాతం. ఒక్కసారి దశరథకి నిజం తెలిసిందని తెలుసుకున్న జ్యోత్స్న అసలు డాడీకి ఎలా నిజం తెలిసింది అని అంటూ ఉంటే డిఎన్ఏ టెస్ట్ ద్వారా తెలిసింది. నీకు మీ డాడీకి ఆ డాక్టర్ డిఎన్ఏ టెస్ట్ చేసింది. అందరికీ కూడా నువ్వు చెప్పే సమాధానం విని వెనక్కిపోతున్నారని అనుకుంటున్నావు, కానీ నీ మాటల్లో అనుమానం పెరిగి నువ్వు ఎవరు ఏంటి అని కూపిలాగారు, తీగలాగారు, డొంకంతా కదిలింది అని పారిజాతం అంటూ ఉంటుంది. ఇక నిన్ను ఎవ్వరూ కూడా క్షమించరు. నాకు తెలుసు పిల్లల్ని మార్చేసినందుకు నన్ను కూడా ఎవరు క్షమించరని, కానీ నీకు మాత్రం చాలా పెద్ద శిక్ష ఉంటుంది అని అంటూ ఉంటుంది పారిజాతం. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.